తెలంగాణ రజక వృత్తాల సంఘం తెలంగాణ క్షౌర వృత్తాల సంఘం సంయుక్తంగా ఇందిరా పార్క్ ధర్నా చౌకలో మహాధర్నా చేపట్టాం. మా ప్రధానమైనటువంటి డిమాండు జీవో నెంబర్ 2 ప్రకారం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం సంబంధించి 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది. పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు. ఇలా ఫెడరేషన్ల ద్వారా నిధులు ఇవ్వకపోవడం వల్ల ఇలా కరెంట్ అధికారులు సబ్సిడీ రాలేదనేటువంటి పేరుతోటి అనేక జిల్లాల్లో కనెక్షన్లను కట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. వృత్తిదారులే అట్టి బిల్లును 60,000, 70,000, లక్ష రూపాయల పైన ఉన్నటువంటి వాటిని మీరే చెల్లించమని చెప్పి కూడా ఒత్తిడి చేస్తూ కట్టించుకున్నటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. అందుకోసం ఈ సబ్సిడీ అనేటువంటి వెంటనే ప్రభుత్వం ఈ బకాయి పడినటువంటి పెండింగ్ని చెల్లించాలని చెప్పి ఈరోజు ఈ మహాధర్నా సందర్భంగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా కేటగిరీ కమర్షియల్లో ఉంది, అది LD2లో ఉంది. దాన్ని 4 కేటగిరీకి తీసుకొచ్చి తక్కువ స్లాబ్ రేట్ని వేయాలని చెప్పి ఆ రకంగా కేటగిరీ కూడా చేంజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక జీవో నెంబర్ 94 ప్రకారం మోడ్రన్ దోపిఘాట్లు 141 మున్సిపాలిటీలు మంజూరు అయి ఉన్నాయి. వాటికి కూడా బడ్జెట్ లేదని చెప్పి ఆపేశారు. వెంటనే మోడ్రన్ దోపిఘాట్లు పునరుద్ధరణ చేయాలని, నవీన సెల్లులని, నవీన లాండ్రీల పథకాన్ని నెలకొల్పి కార్పొరేట్ శక్తులు రాకుండా ఈ వృత్తిని కాపాడి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతూ, రక్షణ చట్టం కూడా ఇవ్వాలని చెప్పి కోరుతూ, ఇందిరా మహిళల్లో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, పెన్షన్ పథకం ఇవ్వాలని చెప్పి ఈ మహాధర్నా 10 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాం. వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి, లేని ఎడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఈ 2 వృత్తులు కలిసి ఐక్యంగా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటించినట్టుగా 500 కోట్లు ప్రకటించి ఈ రోజు వరకు కూడా రోజుకోవాలి. కాబట్టి ఈరోజు కరెంటు విషయానికైతే మరి లాంటి నగరంలో సౌరభ్యాలు కటింగ్ షాప్లు అయితే బిల్లులు వేలు వేస్తున్నారు. ప్రభుత్వం ఏమో మేము జీవో ఇచ్చింది మీకెందుకు అంటది. మరి ప్రభుత్వం తరపు వచ్చిన నాయకులేమో కరెంట్ కట్ చేస్తామంటున్నారు. అయ్యా మీరు మాకు జీవో ఉంది, మీకు కట్ చేయడానికి ఏమైనా జీవో ఉందంటే లేదు. కానీ వాళ్ళు వచ్చి అమాయకులు, రజక నాయ బ్రాహ్మణులు అమాయకులు కాబట్టి వాళ్ళ షాప్ల మీద వచ్చి దౌర్జన్యం చేసి 30,000 అయింది, 20,000 అయింది, మీరు ఇవ్వాలి లేకపోతే కరెంట్ ఇస్తారు. అమాయకులందరూ మీరు గవర్నమెంట్ ప్రకటించండి, మీరు ఏమైనా చేసుకోండి. కానీ మా గవర్నమెంట్ తరఫున మా నాయ బ్రాహ్మణులు కానీ రజకుల తరఫున ఒక ప్రకటన చేయండి. మేము డబ్బులు ఇస్తాము, నాయ బ్రాహ్మణుల జోలికి వెళ్ళకూడదు, రజక జోలికి వెళ్ళకూడదు. మరి ప్రకటించినవి కూడా ఏం లేవు. కుల దూషణ ఈరోజు రజకులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ అణచివేతకు గురవుతున్నారు. SC ST అట్రాక్ట్ చేసుకున్న మాకు కూడా అట్రాక్షన్ ఉండాలని చెప్పి పక్క రాష్ట్రంలో ప్రకటించినట్టుగా మనకు కూడా ప్రకటించాలని చెప్పి సభముగా తెలియస్తూ తప్పకుండా నిధులు చెల్లించాలని చెప్పి, లేని పక్షంలో రాష్ట్రంలో కత్తి డౌన్ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ తప్పనిసరిగా నిధులు